హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే ఐటీ రిలేటెడ్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయబడతాయి. సో లాస్ట్ వీడియోకి మనకు ఒక చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి. సో ముందుగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో నేను వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి సిఎస్ఐఆర్ వెబ్సైట్‌లో అయితే ఉన్నాను. సో మీరందరూ జెన్యూన్ నోటిఫికేషన్ అని తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది మీరు లాగిన్ అయ్యి చూడాలి. సో ఈ వెబ్సైట్ నేను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ కింద కూడా నేను పేస్ట్ చేస్తాను. ఒకసారి చూసుకుంటే గనుక సిఎస్ఐఆర్ యాంప్రీ ఈ -JSA ఈ వెబ్సైట్‌లో మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్నట్టయితే లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్వర్టైజ్‌మెంట్ జేఎస్ఏ యాంప్రీ RECT 01 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరిక్కడ ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే గనక మీకు అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో డౌన్‌లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో చూసుకుంటే మనకు సిఎస్ఐఆర్ అనేది అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇది. యాంప్రీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకొచ్చేసి సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 26థ్ ఏప్రిల్ 2025. సో సాటర్‌డే రోజైతే అప్లికేషన్ కమెన్స్‌మెంట్ అయింది. సో మనకు లాస్ట్ డేట్ 17థ్ మే వరకైతే ఉంది. సో 5 PM వరకు చూసుకుంటే గనక. సో మనకు నంబర్ ఆఫ్ పొజిషన్స్ అలాగే ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ అలాగే పే గ్రేడ్ కూడా అలాగే ఏజ్ క్రైటీరియా అన్నీ చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అలాగే రిజర్వేషన్ స్టేటస్ గాని, టోటల్ ఎమ్యూల్మెంట్స్, అప్పర్ ఏజ్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకుందాం. సో చూసుకుంటే మనకు జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అనమాట. జనరల్ కేటగిరీలో 1 వేకెన్సీ 7 వేకెన్సీస్ అయితే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో టోటల్ 7 వేకెన్సీస్ మన క్యాస్ట్ వైస్ రిజర్వేషన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో పే చూసుకుంటే గనక మనకు 19,900 నుంచి 63,200 వరకైతే బేసిక్ ఎళ్తది. మనకు చూసుకుంటే టోటల్ ఎన్రోల్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ చూసుకుంటే 36,000 అయితే ఇన్ హ్యాండ్ రాబోతుంది. సో అలాగే 28 ఇయర్స్ వచ్చేసి మాక్సిమం లిమిట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో పే గ్రేడ్ గాని, ఏజ్ క్రైటీరియా గాని, పొజిషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రతి ఒక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్&ఏకి, జూనియర్ సెక్రటరీ జనరల్‌కి, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్&పీకి కూడా సేమ్ ఏజ్ క్రైటీరియా అలాగే పే గ్రేడ్ సేమ్. బట్ పొజిషన్స్ వచ్చేసి ఇక్కడ 1 పొజిషన్ అయితే సెక్రటరీ అసిస్టెంట్‌కి ఉంది. అలాగే 1 పొజిషన్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి అయితే ఉండడం జరిగింది. బట్ 7 పొజిషన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్‌కి అయితే ఉంది. సో చూసుకుంటే టోటల్ అమౌంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో, అదొచ్చేసి మనకు 36,000 వరకైతే వస్తుంది. చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లకెళ్ళిపోదాం. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ, జనరల్ ఫైనాన్స్ అకౌంట్స్ కనుక చూసుకుంటే జస్ట్ 10+ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు మీకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అలాగే యూజింగ్ ద కంప్యూటర్ యాస్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఆఫ్ DOPT ఫ్రమ్ ఆహ్, డ టైమ్ టు టైమ్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జాబ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే ఇన్‌క్రిమెంట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెంట్ in the functions of general administration, finance and account stores and purchase besides any other official work assigned by the competent authority. నార్మల్‌గా జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో మీరు అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో గాని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో గాని, అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో గాని మీరు అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో చూసుకుంటే టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ ప్రెజెంట్‌లీ 35 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. WPM ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు టైపింగ్ స్పీడ్ ఇంతుంటే మిమ్మల్ని కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే డిప్లొమా ఆఫ్ 3 ఇయర్ డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ ద 10థ్ స్టాండర్డ్ షల్ బి ట్రీటెడ్ యాస్ ఈక్వలెంట్ టు 12థ్ స్టాండర్డ్ అని చెప్తున్నారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాక్చువల్‌గా ఇంటర్మీడియేట్ అండి. బట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే డిప్లొమా కూడా ఉంటే సరిపోతుంది. అది కూడా మేము ఇంటర్మీడియేట్ లాగా కన్సిడర్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ పోస్ట్‌కొచ్చేసి డిఎన్ఎస్ అలయన్స్ ఉంటుంది. హౌస్ రెంట్ అలయన్స్ కూడా ఉంటుంది. క్లియర్‌గా ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ కూడా ఇస్తారని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అడిషనల్‌గా వచ్చేసి మీకు మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కూడా ఉంటుంది. యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సంబంధించి అలయన్సెస్ కూడా ఇస్తారు. సో అదొక క్యాచీ థింగ్ అండి. సో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అలాగే మీకు న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ పెన్షన్ సంబంధించి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. యాస్ పర్ 2004 అనమాట. ఓకే. సో, ముందుగా ఏంటంటే అప్లికేషన్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అదర్ కండిషన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడో, ఎండ్ ఎప్పుడో క్లియర్‌గా నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, స్క్రోల్ చేస్తే గనక అప్లికేషన్ షుడ్ బి అకౌంట్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అనమాట. మార్క్ షీట్స్. సో, అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆల్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్, టెస్టిమోనియల్స్, రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీకి సంబంధించి ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు.
సో, చూసుకుంటే మనకు క్యాండిడేట్స్ వచ్చేసి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ వచ్చేసి మీరు ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో దాని ప్రకారం ఫిల్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఏదైనా చేంజ్ ఉంటే గెజెట్ ఆఫీస్ సిగ్నేచర్ తోటి మీరు అటెస్టేషన్ చెప్పించి సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్ విల్ యాక్సెప్ట్ యాస్ ఏజ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. సో, మరేంటంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వీళ్ళు ఎస్ఎస్‌సికి సంబంధించిన మెమో లేదంటే సర్టిఫికేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే మున్సిపల్ నుంచి ఇష్యూ చేస్తారో అదొకటే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా యాక్సెప్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే గనక మనకు అప్పర్ ఏజ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 17/5/2025కి కన్సిడర్ చేస్తున్నారు. ఓకే. అప్పర్ ఏజ్ గనుక చూసుకున్నట్టయితే. సో, నెక్స్ట్ వచ్చేసి మనము సెలెక్టెడ్ ఇంక్రిమెంట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ సీఎస్ఆర్ యాంప్రీ అనమాట. సో, సీఎస్ఐఆర్ యాంప్రీ ఇదొచ్చేసి భూపాల్‌లో పోస్టింగ్ అయితే ఉంటుంది ఇనీషియల్‌గా. సో, అందరూ గుర్తుపెట్టుకోవాలా. బట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ హౌఎవర్ దే కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు ఎనీ ల్యాబ్స్, ఇన్‌స్టిట్యూట్స్, సెంటర్స్, ఫీల్డ్ స్టేషన్స్ ఆఫ్ సీఎస్ఆర్ యాంప్రీ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో, ఇక్కడ ఒకటి మీరు క్యాచీ థింగ్ ఏంటంటే ఎనీవేర్ ఇన్ ఇండియా అయితే ట్రాన్స్‌ఫర్ ఉంటుంది. సో, మీరు నీడ్ నాట్ వరీ. సో, ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి మీకు భూపాల్‌లో ఉంటుంది మధ్యప్రదేశ్‌లో. తర్వాత ట్రాన్స్‌ఫర్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే గనక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ప్రొబేషన్ మీద ఉంటారు. మీరు ఒక 2 ఇయర్స్ వరకు ప్రొబేషన్‌లో అయితే ఉంటారు. సో, మీరు చార్జ్ తీసుకున్న నుంచి ఒక 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటది. సో, ఒకవేళ ప్రొబేషన్‌లో మీరు మంచిగా పెర్ఫార్మన్స్ చేస్తే ప్రొబేషన్ అయితే కంప్లీట్ అయితుంది. అదర్‌వైస్ మీ ప్రొబేషన్‌లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే ఇక్కడ ఎక్స్‌టెండ్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, కాంపిటిటివ్ అథారిటీ డెసిషన్ తీసుకుంటది. అది ఎక్స్‌టెన్షన్ చేయాలా? వద్దా? అనేది. ఓకే. సో, ఇక్కడ ఏ డెసిషన్ అయినా డైరెక్టర్ సీఎస్ఐఆర్ యాంప్రీ భోపాల్ ఆఫీసరే తీసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రొసీజర్‌కి వెళ్ళిపోదాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఓపెన్ కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ టెస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, క్వాలిఫైయింగ్ నేచర్ జస్ట్ అది. ఆల్రెడీ మీకు వర్డ్స్ కూడా ఎంత పర్ మినిట్ టైప్ చేయాలో కూడా చెప్పాను. సో, కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో, అందులో మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. 2 పేపర్స్ ఉంటుంది. సో, కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ సెకండ్ పేపర్ వచ్చేసి ఇవాల్యుయేటెడ్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ ద మినిమమ్ థ్రెషోల్డ్ మార్క్స్ ఇన్ ద సెలక్షన్ కమిటీ ఫర్ ద ఫస్ట్ పేపర్. సో, పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో, పేపర్ 1లో మినిమమ్ మార్క్స్ క్వాలిఫై అయిన వాళ్ళని పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ యూజింగ్ కంప్యూటర్ విత్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్స్. ఓకే. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పేపర్ 1, పేపర్ 2 మీరు అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది గదా! ఆ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ మీకు ఫైనల్ మెరిట్‌లో యాడ్ చేయరు వాళ్ళు. జస్ట్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏందంటే కంప్యూటర్ టైపింగ్ ఏంటంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మీకు టైపింగ్ వచ్చా లేదా స్కిల్స్ చెక్ చేయడానికి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటది అంతే. అంతకు మించి వేరేది ఏమి ఉండదు. ఓకే. మోడ్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ చూసుకుంటే గనుక ఎఫ్ అండ్ ఏ, ఎస్ అండ్ బి జనరల్ చూసుకుంటే గనుక అనెక్స్చర్ 1లో క్లియర్‌గా ఇచ్చారు. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మరి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 అని క్లియర్‌గా మెన్షన్ పేపర్ 2లో ఎవరికైతే మార్క్స్ వస్తాయో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు డిసైడ్ చేస్తామని క్లియర్‌గా చెప్తున్నారు. సో, టైపింగ్ టెస్ట్ అండ్ రిటన్ విల్ కండక్టెడ్ ఇన్ సెలెక్టెడ్ సిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్. హౌఎవర్ ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎనీ సిటీస్ ఇన్ ఇండియా యాస్ మే బి డిసైడ్ బై సీఎస్ఆర్. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తున్నారు? టైపింగ్ టెస్ట్ వచ్చేసి యూజువల్‌గా అండ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్‌లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఈ నోటిఫికేషన్ ప్రకారం. బట్ హౌఎవర్ ఇట్ కెన్ బి కండక్టెడ్ ఇన్ ఎనీ సిటీస్ ఇన్ ఇండియా యాస్ మే బి డిసైడెడ్ బై సీఎస్ఆర్ యాంప్రీ. సో, అప్లికేషన్స్ గనుక ఎక్కువ వచ్చినాయనుకోండి మన హైదరాబాద్ నుంచి గాని, విజయవాడ నుంచి గాని, విశాఖపట్నం నుంచి గాని, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో, మనకు ఇక్కడ గూడా వాళ్ళు సెంటర్ ప్రొవైడ్ చేసే అవకాశం గూడా ఉంటుంది. సో, వి నెవర్ నో. లాస్ట్ మినిట్ వరకు మనం ఏం చెప్పలేము. ఓకే. సో, క్యాండిడేట్ షుడ్ ఇండికేట్ ద ఆప్షన్ ఆఫ్ టేకింగ్ ద ఎగ్జామినేషన్ టైపింగ్ టెస్ట్ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో. సో, మీ హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో తీసుకుంటారా ఎగ్జామ్ అనేది మీరు క్లియర్‌గా మెన్షన్ చేయాల్సుంటది. ఓకే. సో, నెక్స్ట్ స్క్రోల్ చేస్తే గనక మనము సో, చూసుకుంటే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఎస్సీ, ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ మీకు తెలుసు. ఇక్కడ చూసారా ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ ఉండి టోటల్ 15 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, 13 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక మనకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు. ఎవరికుండదు? ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్‌కి ఉండదు. ఎస్సీ, ఎస్టీకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు. సో, మిగతా క్యాండిడేట్స్‌కి అది అప్లికేషన్ ఫీజ్ ఉంటది. అది నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. సో, మన డాక్యుమెంట్‌లో అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. సో, దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ వెబ్‌సైట్ ఆల్రెడీ నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజ్ ఆల్రెడీ చెప్పాను కదా! రూ. 500 అయితే ఉంటుంది. సో, ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్‌కి అయితే ఫ్రీ ఉంటుంది ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక మనకు హ్మ్.
ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? దాని ప్యాటర్న్ ఏంటిదనేది అది గూడా జెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో, స్క్రోల్ చేస్తున్నా గాబట్టి పెద్దగుంది డాక్యుమెంట్ చాలా పెద్దగుంది గాబట్టి నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. సో, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్ అని ఉంటుంది. లేదంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కూడా ఉంటాయి. మీడియం ఆఫ్ క్వెషన్స్ చూసుకుంటే గనక ఆ క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్‌లో ఆర్ హిందీలో ఉంటుంది. సో, మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్, హిందీ సెలెక్ట్ చేస్తే హిందీ. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పెద్దగా ఏమి డిఫికల్టీ ఏముండదు. మనకు ఇంటర్మీడియేట్ బేసిస్ లెవెల్ అంటే క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 ఉంటాయి. టోటల్ టైమ్ వచ్చేసి మనకు 2 ½ అవర్స్ 150 మినిట్స్ అయితే ఉంటుంది. సో, చూసుకుంటే మనకు పేపర్ 1కి సంబంధించి ఇది రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. 100 మార్క్స్‌కి ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటుంది సారీ. సో, 200 మార్క్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ ఈచ్ క్వెషన్ 2 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. ఓకే. నెగెటివ్ మార్క్ అయితే ఉండదు దీంట్లో. ఓకే. సో, టోటల్‌గా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇది క క కన్సిస్ట్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషన్ జడ్జ్‌మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, పేపర్ 2 వచ్చేసి మనకు టైమ్ అలొటెడ్ 1 అవర్ 60 మినిట్స్ ఉంటుంది. సో, జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. 50 క్వెషన్స్ ఉంటాయి. అందుట్లో 150 మార్క్స్ ఉంటది. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్ అండి. ఇక్కడ చూడండి. 1 నెగెటివ్ మార్క్ ఉంటుంది. ఈచ్ క్వెషన్‌కి 1 నెగెటివ్ మార్క్ ఉంటది. 1 రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్క్ ఉంటుంది. బట్ 1 రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే ఇస్తారు. సో, 50 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సేమ్. 50 క్వెషన్స్, 150 మార్క్స్, 3 మార్క్స్ ఈచ్ క్వెషన్ అండ్ 1 నెగెటివ్ మార్క్ ఉంటుంది. ఓకే. సో, తర్వాత ఒకవేళ పేపర్ 2లో గనుక సెలెక్ట్ అయితే మీరు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు. సో, అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఫర్ పోస్ట్ కోడ్ ఏ అనమాట. A01 అనమాట. ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అని ఉండాలి. ఇంగ్లీష్‌లో లేదంటే హిందీలో కూడా 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది. ఓకే. టైమ్ అలొకేటెడ్ 10 మినిట్స్ అనమాట. ఓకే. సో ఇదండి. సో, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, పీడబ్ల్యూ సర్టిఫికేట్ కింద ఫార్మాట్స్ కూడా కింద ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇది డౌన్‌లోడ్ చేసేసుకొని మీరు ఈ ఫార్మాట్స్ తీసుకొనెళ్తే సరిపోతుంది. సో, ఇదండి. ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్. సో, వీడియో నచ్చితే మీరందరూ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సో, ఇదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్‌తో అండ్ మంచి అప్డేట్‌తో. Thank you for watching the video. Have a great day.